సిరివెన్నెల సీతారామ శాస్త్రి రెండో చిత్రం. సో వేట సినిమా ద్వారా ఆయన అంటే విడుదలైన మొదటి సినిమా వేట కాగా ఓ లేడీకి ఉన్న పాటతో ఆయన్ని వెల్లులోకి తీసుకొచ్చిన సినిమా ఈ సిరివెన్నెల సినిమా. ఆ సిరివెన్నెల సినిమా అనగానే నాకు అందులో గుర్తుకొచ్చేటువంటి సన్నివేశాలు చాలా చాలా ఉన్నాయి. ముఖ్యంగా మున్మున్ సేన్ సూర్యోదయాన్ని అంధుడైనటువంటి కథానాయకుడు వర్ణించేటువంటి సన్నివేశం విశ్వనాథ్లోని భావుకథను మనకు కనబడేలాగా చేస్తుంది. అంటే ఎంత బాగా ఆ సీన్ని విశ్వనాథ్ గారు తీర్చిదిద్దారంటే ఆ సృజనాత్మకతతో ఎలా ఆలోచించారో అర్థం కాదు. ఇంకో సీన్ ఏంటంటే వేణు విద్వాంసుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న హరిప్రసాద్ చిత్రపటం. సూర్యచంద్రులు రెండు కళ్ళుగా, వేణువు నాసికగా, ఓంకారం ఉద్భవిస్తూ మరి సింబాలిక్గా గీయబడుతుంది. ఒక ఇంటర్వ్యూలో విశ్వనాథ్ గారు చెప్పారు, దీన్ని ఆలోచించడానికి వాళ్ళ ఆర్ట్ డైరెక్టర్కి వారం పట్టిందట. అంతటి తపస్సుతో ప్రతి ఫ్రేము తీయబడింది కాబట్టి ఓ కళాఖండంగా నిలిచిపోయింది సినిమా. మూడవది జ్యోతిర్మయి పాత్రధారిని మున్మున్ సేను అంతిమయాత్ర. తనను ఎంతగానో ఆరాధించే హరికి తాను పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినట్లు తతంగం అంతా జరగాలని ఉత్తరం రాస్తుంది. అందరూ హీరో అలాగే భ్రమిస్తున్నాడని భావిస్తారు. అంతా అయిపోయాక ఆమె ప్రకృతిలో కలిసిపోయినటువంటి విషయం నా హృదయానికి తెలియదా, చేరదా అని ఆమె సమాధి వద్దకు వెళ్తాడు హీరో. గుండెను పిండేసే సన్నివేశం అది. హీరో అంధుడు, హీరోయిన్ మూగది. ఒకరు ఎలాంటి శిక్షణ లేకుండానే గొప్ప వేణు కళాకారుడు, మరొకరు చిత్రకారిణి, శిల్పి, రచయిత్రి. రెండు పాత్రల్లో ధీరోదాత్తత ఉట్టి పడుతుంటుంది. ఆలోచించగల ప్రేక్షకులకు ఎన్ని సందేశాలో. మరో ప్రధాన పాత్ర మున్మున్ సేన్ది. విశ్వనాథుడికి ఈమె ఎలా తట్టిందో అసలు ఆమె పేరు వినటం మేము అయితే తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాతోనే విన్నాం. అప్పటికే ఆమె ఇతర భాషలో గొప్ప నటిగా పేరు తెచ్చుకున్న సంగతి ఆ తర్వాత తెలిసింది. ఆమె పాత్ర, నటన ఎంత గొప్పగా ఉంటాయంటే ఈ సినిమాకు ఎవరు హీరోయిన్ అనేటువంటి సందేహం వస్తుంది ఎవరికైనా. అంటే వీళ్ళు లేకుంటే అసలు ఎవరు చేయగలరు ఈ పాత్రని అనిపించే విధంగా నప్పింది ఆ పాత్రకి. మూగదానికి అద్భుతంగా నటించిన సుహాసిని, లేక సినిమానంతా చలాకీగా ఎంతో లోతైన వ్యక్తిత్వం గల వ్యక్తిగా ప్రేక్షకుల గుండెలు నిలిచిపోయే మున్మున్ సేన్. అబ్బా, ఆమెనా ఎవరు గొప్ప అని చెప్పడం చాలా కష్టం. సానుభూతి అంతా మున్మున్ సేన్ పాత్రకే దక్కుతుంది. బహుశా అందువల్లనే ఆమెకు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా నంది అవార్డు వచ్చి ఉంటుంది. ఈ సినిమాను క్లాసిక్గా మిగిలిపోవడానికి ప్రధాన కారకుడు సీతారామ శాస్త్రి గారే. అదృష్ట దేవత ఆయనకి ఇంతటి తలుపు తట్టినప్పుడు చక్కగా సద్వినియోగం చేసుకొని సినిమా పేరును ఇంటికి పేరుగా మార్చుకున్నాడు. ఈ సినిమా టైంలో వేటూరి విశ్వనాథ్ మీద అలిగి ఉన్నాడట. అప్పటికే సీతారామ శాస్త్రి గంగావతరణము విని ఉన్న విశ్వనాథ్ ఈ సినిమా పాటల్ని శాస్త్రి గారికి అప్పచెప్పారట. సరస్వతీదేవి ఆయన కలంలోకి ప్రవేశించి పాటలన్నీ రాసి వెళ్ళింది. రాసినవి పాటలే అయినా రాయించింది మాత్రం శారదామాతే. లేకుంటే ఆ సాహిత్యం ఏంటి బాబు, ఒక్కొక్క పాట ఒక్కొక్క ఎంఫిల్కి టాపిక్గా తీసుకోవచ్చు. తెలుగు విశ్వవిద్యాలయం లాంటి అజరామర పాటల సాహిత్యం మీద ఎంఫిల్స్ చేయించాలి. అలాంటి పాటలు అవి. శాస్త్రి గారికి నంది అవార్డు తెచ్చిన పాట విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం. ఓ ప్రాణనాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవనాదం. ఓ విరించినై విరచించి తిని ఈ కవనం, విపంచినై వినిపించి తిని ఈ గానం. నా ఉచ్ఛ్వాసం కవనం, నా నిశ్వాసం గానం. నా ఉచ్ఛ్వాసం కవనం, నా నిశ్వాసం గానం. సరసత్వర సురచరితమనమౌ సామవేద సారమిది. సరసత్వర సురచరితమనమౌ
సామవేద సారమిది నే పాడిన జీవన గీతం ఈ గీతం విరించినై విరచించి తిని ఈ కవనం విపంచినై వినిపించి తిని ఈ గానం. అన్ని పాటలు ఎలాంటి సాహిత్యంతో నిండి ఉంటాయి అబ్బా. ఈ పాట రాసిన శాస్త్రి గారికి, పాడిన బాలసుబ్రహ్మణ్యం గారికి ఇరువురికి నంది అవార్డు రావడం అది చాలా సాధారణం. ఎందుకంటే రాకుంటే తప్పు కానీ వస్తే ఆశ్చర్యమే ఉంది. సంగీతారాధకులు మర్చిపోలేని మరో మధురమైన పాట ఆది భిక్షువు వాడినేది కోరేది బూడిదిచ్చేవాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది. ఈ పాటలో తిడుతున్నాడా అర్థం కాదు, పొగుడుతున్నాడా అర్థం కాదు. తిడుతూ పొగుడుతూ రాయడం అంటే అసలు గొప్పగా. తన పెళ్ళి కుదిర్చడానికి వచ్చినటువంటి రతి వాళ్ళను కాల్చేశాడు. కానీ తనకు కీడు తలపోయేటువంటి దానవులకి మేలు చేశాడు అని గిరిబాలతో తనకు కళ్యాణమునరింప దరి చేరు మన్మధుడిని దయించినాడు వాడినేది కోరేది వరగర్వమున మూడు లోకాల దయింపదలపోయి ధనుజులను కరుణించినాడు వాడినేది అడిగేది ముఖ ప్రీతి కోరేటి ముప్పు శంకరుడు వాడినేది కోరేది ముక్కంటి ముక్కోపి తిక్క శంకరుడు ఆది భిక్షువు వాడినేది కోరేది బూడిదిచ్చేవాడినేది నడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది. ఈ సినిమాలో బ్రహ్మాండంగా నచ్చినటువంటి మరో పాట చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగు పూలు తేవే చందమామ రావే జాబిల్లి రావే కలువ చందనములు పోయ చందమామ రావే అంటూ అసలు ఆ పాట ఎంత అద్భుతంగా ఉంటుందో. ఆ చిత్రీకరించిన కొలను కానీ ఆ మెట్లు కానీ అది మర్చిపోలేని పాట. అది ఒక అనుభూతి, అది పాట కాదు, అది వింటుంటే ఒక అనుభూతి. మన చిన్నప్పుడు మన అమ్మమ్మలు మనకు వినిపించిన పాట, ఆ పాట చిత్రీకరణ ఎంత అద్భుతంగా ఉంటుందో. నాకైతే పాండురంగ మహత్యం సినిమాలో జయ కృష్ణ ముకుంద మురారి పాట చిత్రీకరణ గుర్తుకొస్తుంది. బాలసుబ్రహ్మణ్యం, సుశీలమ్మ, వసంతాలు పాడారు ఈ పాటని. అంత ప్రేక్షకులు కూడా బృందావనాన్ని చూపించారు. వాళ్ళు వసంతాలు పాడారు, మనం బృందావనాన్ని చూసాం. మీనా కళ్ళులేని చిన్నపిల్లగా చక్కగా నటిస్తుంది. తాను పెరిగిన ఊరికి వచ్చిన చిన్నాడు తనకు అన్నం పెట్టిన ప్రదేశాలను తరిమితీరా తడుముకోవాలని వచ్చి పాడినటువంటి ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు నన్ను గన్న నా వాళ్ళు నా కళ్ళలో గిల్లు నన్ను గన్న నా వాళ్ళు నా కళ్ళలో గిల్లు ఈ గాలి ఈ నేల చిన్నారి
చిన్నారి గొరవంక కూసేను ఆ వంక నా రాక తెలిసాక వచ్చేను నా వంక చిన్నారి గొరవంక కూసేను ఆ వంక నా రాక తెలిసాక వచ్చేను నా వంక ఇన్నాళ్ళు గడిచాక ఏదేదో తెలిసాక ఇన్నాళ్ళు గడిచాక ఏదేదో కలిశాక ఉప్పొంగిన గుండెల కేక ఎగసేను నింగిదాకా ఉప్పొంగిన గుండెల కేక ఎగసేను నింగిదాకా ఎగసేను నింగిదాకా ఈ గాలి ఈ నేల ఏనాడు ఏ శిల్పి కన్నాడో ఈ కలలు ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడో ఈ కళలు ఏనాడు ఏ శిల్పి కన్నాడో ఈ కళలు ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడో ఈ కళలు ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ కథలు ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ కథలు ఈ రాళ్ళే జవరాళ్ళై ఇలా నాట్యాలాడేను ఈ రాళ్ళే జవరాళ్ళై ఇలా నాట్యాలాడేను ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు నన్ను గన్న నా వాళ్ళు నా కళ్ళలో గిల్లు నన్ను గన్న నా వాళ్ళు నా కళ్ళలో గిల్లు ఈ గాలి ఈ నేల ఎంత ఆహ్లాదంగా ఉంటుందో ఈ పాట. ఇది తన ఊళ్ళు చదువుకున్నటువంటి విద్యాలయాలు బతుకులు బాటలేసినటువంటి ప్రదేశాలు చూసినప్పుడు మనందరికీ ఇలాంటి అనుభూతే కలుగుతుంది. అసలు ఇది పాట కాదు, లైఫ్ అనిపించే విధంగా మనకు అనిపిస్తుంది. ఈ పాటలో ఒక చోట స్వర్ణ స్వప్నమై అనే పదం ఉపయోగపడుతుంది. స్వర్ణ స్వప్నం అంటే గోల్డెన్ డ్రీమ్. వావ్ శాస్త్రి గారు ఒక్కొక్క పాట ఒక్కొక్క సాహిత్య భాండం. చినుకు 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 తొలితూరి తొలకరి చినుకుల చినుకులు మెరిసే తారలదే రూపం అంటూ మెరిసే తారలదే రూపం విరిసే పువ్వులదే రూపం అది నా కంటికి శూన్యం మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవిది ఏ రూపం నా ఊహల కందని రూపం నా జన్మ జన్మల ప్రతిరూపం ఈ రూపం అపురూపం అంటూ సాగే బరువైన పాట. పొలిమేర దాటిపోతున్న గువ్వల చెన్న పాటలో పాడలేనిది, నోటి మాటల్లో చెప్పలేనిది. పాటలు చాలా చాలా శ్రావ్యంగా ఉంటాయి. ఇలాంటి మధురాతి మధురమైన సంగీతాన్ని పాటల రూపంలో అందించిన మామ కేవి మహాదేవన్ గారు, ఆయన సహాయకుడు, ఆయనకి ఎన్నో సంవత్సరాలుగా సహాయకుడు పోలేంది గారికి మనపూర్వక నమస్సులు. సినిమా అంటే సంగీతం, సినిమా అంతా సంగీతం. ఈ సినిమాకి సాహిత్య భరిత పాటలే. విశ్వనాథ్ సినిమాలో మాటలు చాలా తక్కువగా ఉంటాయి. ఉన్న కాసిని మాటలను మర్చిపోలేని విధంగా రాసిన సాయినాథ్ ఆకేళ్లను అభినందించవలసిందే. ఇక ఇంతటి కళాఖండాన్ని విశ్వనాథుని నమ్మి నిర్మించిన సిహెచ్ రామకృష్ణారెడ్డి, ఎన్ భాస్కర్ రెడ్డి, ఇక యు చిన్న వీర్రాజులను మెచ్చుకోవాలి. ఇంత గొప్ప దృశ్య శ్రవణ కావ్యాన్ని అందించినందుకు ధన్యవాదాలు కూడా చెప్పుకోవాలి. ఎన్నో ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించబడి తమిళంలోకి డబ్ చేయబడింది. కళా తపస్వి, కీర్తి కిరీటంలో మరో కర్కితురాయి అయింది. ఒక గొప్ప సినిమా. ఇంతటి కళాఖండాన్ని విశ్వనాథుని నమ్మి నిర్మించినటువంటి నిర్మాతలు సిహెచ్ రామకృష్ణారెడ్డి, ఎన్ భాస్కర్ రెడ్డి, యు చిన్న వీర్రాజులను మెచ్చుకోవాలి. ఎందుకంటే ఎంత మెచ్చుకున్నా తక్కువనే అనిపించే విధంగా వాళ్ళు ఈ సినిమాను రూపొందించడం జరిగింది, అంటే నిర్మించడం జరిగింది. విశ్వనాథ్కి ఒక అద్భుతమైనటువంటి సినిమాను అందించడం జరిగింది. ప్రతి సినిమాలో అంతర్లీనంగా విశ్వనాథ్ గారు ఎన్నో సందేశాలను ఇస్తారు. హీరో బెనర్జీ స్నేహితుడు ఈశ్వరరావు ముస్లిం,
హీరో మరియు అతని చెల్లెలు చిన్నప్పుడు ఆదుకునే డేవిడ్ ఒక క్రిస్టియన్. మనం ఎంత ఎదిగినా పెద్దల మధ్య మనల్ని పెద్దవాళ్ళని చేసినటువంటి పెద్దవాళ్ళ మధ్య ఒదిగి ఉండాలి. ఇలాంటి ఎన్నో ఆదర్శ సందేశాలు ఉంటాయి ఈ సినిమాలో. అర్థం చేసుకున్న వారికి అర్థం చేసుకున్నంత ఉంటుంది ఈ సినిమాలో. విశ్వనాథ్ సినిమాలో ప్రతి పాత్ర ప్రాధాన్యత కలిగి ఉంటుంది. ఈ పాత్రల్లో శుభలేఖ సుధాకర్, సంయుక్త, వరలక్ష్మి, సాక్షి రంగారావు, మిశ్రో, జిత్ మోహన్ మిత్ర, పద్మ ప్రభృతులు నటించారు. ఈ సినిమా ఫోటోగ్రఫీ డైరెక్టర్ ఎంవి రఘు గారుకి కూడా నంది అవార్డు వచ్చింది. ఈ సంగీత సాహిత్య కావ్యం యూట్యూబ్లో ఉంది. ఎన్నిసార్లు చూసి ఉన్నా ఇంకెన్నిసార్లు చూడాల దగ్గర గొప్ప సినిమా సిరివెన్నెల. సిరివెన్నెలకు హ్యాట్స్ ఆఫ్తో మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్.